అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచి చేసే మునగాకు ఫ్రై. వారంలో ఒక్కసారైనా మునగాకుని ఈ విధంగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకుతో చాలా టేస్టీగా మునగాకు ఫ్రైని ఎలా తయారు చేయాలో తయారీ విధానం చూద్దాం. 4 కట్టల మునగాకు తీసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. చూసారుగా ఒక బౌల్ నిండికి మునగాకు తీసుకున్నాను. ఈ మునగాకులోకి 10 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఇంకొక 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. 20 నుండి 25 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా తీసుకుంటున్నాను. ఈ మునగాకులోకి వేయించిన పల్లీలు 1 కప్పు తీసుకుంటున్నాను. పల్లీలు వేయించుకుని ఈ విధంగా శుభ్రం చేసి 1 కప్పు తీసుకోండి. మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం వేయించి పెట్టుకున్న కప్పు పల్లీలు వేసుకోండి. ఎండుమిర్చి కూడా అందులో వేసుకోండి. వెల్లుల్లిపాయలు మాత్రం తర్వాత వేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. పక్కన పెట్టేసుకోండి. మనం వేసుకున్న ఎండుమిర్చి పల్లీలు మాత్రం ఈ విధంగా పొడి చేసుకోండి. పొడి చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని పల్లీల పొడిలో వెల్లుల్లిపాయలు వేసి లైట్గా మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన పల్లీలు వెల్లుల్లి పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుని అందులో మనం తీసుకున్న ఈ మునగాకుని మొత్తం వేసేసుకుంటున్నానండి. ఇందులోకి నేను 1 స్పూన్ ఉప్పును వేసుకుంటున్నానండి. మీరు తీసుకునే మునగాకును బట్టి ఉప్పును వేసుకోవాలండి. నేనైతే ఎక్కువ మునగాకు తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ ఉప్పును వేసుకున్నాను. మీరు తక్కువ వేసుకుంటే దానికి తగినంత ఉప్పును మాత్రమే వేసుకోవాలి. ఈ మునగాకులోనే మనకి వాటర్ వచ్చేస్తుందండి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ ఉప్పు కూడా అదే వాటర్లో కరిగిపోతుంది. స్టవ్ దగ్గర ఉండి మునగాకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ మునగాకులో వచ్చిన వాటరు ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకులో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆకు మనకి పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు వెల్లుల్లి పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. చాలా ఈజీ అండి మునగాకు ఫ్రై చేయడం. ఈ విధంగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సరిగా మనకి మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా మునగాకుతో చాలా టేస్టీగా సింపుల్గా ఇలా మునగాకు ఫ్రై తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.